అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఒక సంఘటన అయితే జరిగింది. అదేంటంటే ఉదయాన్నే ఈ చెరువులోకి స్నానం చేయడానికి ఒక వ్యక్తి అయితే దిగాడు. అతను ఇంకా వెళ్ళిన అతనైతే ఇంకా బయటకైతే రాలేదు. సుమారు అతని చెరువులోకి దిగి ఒక 3 గంటల సేపు అవుతుంది. ఇందులో మరొక విషయం ఏంటంటే అతనికి ఈత వచ్చు. చాలా సేపు వరకు కూడా అతను ఈత కొడుతూ కూడాని అలా మాయమైపోయాడంట. అతను అలా కనపడకపోవడంతో అక్కడున్న స్థానికులు వెంటనే పోలీసులు కంప్లైంట్ అయితే చేశారంట. సో అయితే పోలీసులు గజెత్తుకెళ్ళి సిద్ధం చేస్తారని చెప్పారు. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ చెరువులో ఉన్న అతను 2 రోజుల క్రితమే మాల తీశారంట. నిజంగా విధి ఎంత వింతైనదో చూసారా ఫ్రెండ్స్. మనం ఎంత భక్తితో ఉన్నా సరే మన జాగ్రత్తలు మనం ఉండకపోతే ప్రమాదం ఎలాంటి రూపంలోనైనా సరే ఎదురవుతుంది. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కొన్ని సార్లు మన ఈగోకి, మన ఓవర్ కాన్ఫిడెన్స్ కి, మన ఎంజాయ్మెంట్ కి కొంచెం తగ్గి ఉంటే అది మనకే మంచిది. ఎందుకంటే మన మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుని మన కుటుంబ వాళ్ళు ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సింది, జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది కూడా మనమే. దయచేసి అందరం కూడా ఆయన ఆత్మను శాంతించాలని మరీ కోరుకుందాం. అలాగే నేను మాట్లాడిన మాటల్లోని ఎవరినైనా సరే బాధ పెట్టి ఉంటే దయచేసి తప్పుగా అనుకోకండి.